ఎంతోమంది అన్నీ ఉంటాయి. వాళ్ళకి ధన సౌఖ్యం ఉంటుంది, దాంపత్య సౌఖ్యం ఉంటుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది, వ్యాపారంలో అంతా బాగుంటుంది. కానీ వాళ్ళకి ఎక్కడో మనసులో ఏదో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చికాకుగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా శివునికి ఆరాధన చేసుకోవటం వల్ల మనశ్శాంతి అనేది ప్రధానంగా దొరుకుతుంది. అలాగే ఇక్కడ చాలామంది ఇక్కడికి విచ్చేసి శివలింగ ప్రతిష్ఠ చేసుకొని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరూ కలిసి వచ్చి ఇక్కడ మాకు ప్రశాంతంగా ఉందని చెప్పని ఇక్కడ మళ్ళీ అందరూ కూడా శివలింగ ప్రతిష్ఠ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దంపతులుగా వచ్చేసి ఇక్కడ దేవాలయంలో ప్రశాంతత దొరుకుతుందని ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రశాంతంగా ఇక్కడ ఒక పూట కాలం గడిపి ఇక్కడ నిద్రించి తర్వాత రోజు ఉదయాన్నే కృష్ణానది స్నానము చేసుకొని ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసుకొని వెళ్తూ ఉంటారు.